హాయ్ హలో వెల్కమ్ టు ట్రూ ట్రావెలర్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వైజాగ్లో ఉన్న బెల్లం వినాయక టెంపుల్ ప్రత్యేకతలు, టెంపుల్కి వెళ్ళడానికి రోడ్వే గురించి మాట్లాడుకుందాం. నేనైతే వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 68 బస్లో కలెక్టర్ ఆఫీస్ చేరుకున్నాను. కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ లైన్ నుంచి ముందుకు వెళ్తే సెకండ్ లెఫ్ట్లో టెంపుల్ వే కనిపిస్తుంది. వారిలో బెల్లం వినాయకుడికి సంబంధించిన పూజా సామాగ్రి, బెల్లం వంటి వాటిని విక్రయిస్తున్నారు. టెంపుల్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఆలయం కనిపిస్తుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బెల్లం వినాయకుడి గుడి ప్రవేశ ద్వారం పక్కనే కనిపించింది. గుడి ప్రాంగణం చాలా ప్రశాంతంగా పల్లెటూరి వాతావరణాన్ని తలపిస్తుంది. ఇక ఈ ఆలయం యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే, ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్య చోళరాజులు నిర్మించారని చరిత్ర చెబుతుంది. కానీ అక్కడి పంతులు గారు మాకు ఈ ఆలయం యొక్క విగ్రహం మానవ ప్రతిష్ఠ కాదని చంద్ర ప్రతిష్ఠ అని మాకు వెల్లడించారు. అంటే చంద్రుడు స్వయంగా తన స్వహస్త హస్తాలతో ప్రతిష్ఠించారని మాకు చెప్పారు. నిజానికి ఈ ఆలయాన్ని శివాలయం కానీ కాలక్రమేణా గణపతి పూజలు ప్రత్యేకంగా జరగడం వల్ల బెల్లం వినాయకుడి ఆలయంగా పేరు పొందింది. ఈ గుడిలో వినాయకుడి తొండం భిన్నంగా కుడివైపు ఉండడం విశేషం. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరిన తర్వాత ఎవరి మొక్కును బట్టి బెల్లాన్ని చెల్లిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో బుధవారం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని నేను దర్శించుకున్నాను. నాతో పాటు మీరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేటివ్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.